పూజింతు క్రీస్తు దేవా, ప్రణుతింతు ఈ శుభవేళ, నీ నామ స్మరణను చేసి తరింతు నీ ప్రజతోడా. పూజింతు క్రీస్తు దేవా. నీ దివ్యవాకులు వినగా, నీ భవ్య తేజము కనగా, నీ దివ్యవాకులు వినగా, నీ భవ్య తేజము కనగా, నీ పాదపీఠము చింత, నీ పాదపీఠము చింత, నీ నీతి జీవము వెదకం. పూజింతు క్రీస్తు దేవా, ప్రణుతింతు ఈ శుభవేళ, నీ నామ స్మరణను చేసి తరింతు నీ ప్రజతోడా. పూజింతు క్రీస్తు దేవా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలిపూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. ఏలూరు మేత్రాసనం, సెయింట్ తెరేసా విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలిపూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు కలగర బాలస్వామి వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం, చనిపల్లివారి గూడెం గ్రామం, నున్నా విచారణ, యారం బాలస్వామి, లూర్దమ్మ, వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని మరియు పాడి పంటలను దీవించమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా యారం రవీంద్ర ప్రసాద్, నిర్మల, కిషోర్ లక్ష్మి, హరికోటి, సునీల వెంకటరత్నం, యశ్వంత్, సంపత్, జశ్వంత్, మదన్, హర్షిత, సంధ్య కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం, పోతునూరు విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న శామ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ మేరీ, దేవమాత, అఖిల కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. తుమ్మపూడి నాగేంద్రమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. దివ్యవాణి ప్రేక్షకులకు శుభోదయం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఈనాటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభు ఎంతోమందిని స్వస్థత పరిచినట్లు సువార్త మనకు తెలియజేస్తూ ఉంది. ఎంతోమంది రోగంతో బాధపడుతున్నవారు, సైతాను బంధకాల చేత బాధపడుతున్న వారందరూ కూడా ప్రభు దగ్గరికి తీసుకుని రాబడ్డారు. ప్రభు వారిపైన హస్తాల నుంచి వారందరినీ స్వస్థత పరిచి ఉన్నారు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు దగ్గరికి ఎవరైతే వస్తూ ఉన్నారో ఆయన ఎవరిని కూడా ఒట్టి చేతులతో పంపించడు. ఆయన స్వయంగా తాకి స్వస్థత పరిచి విడుదలను అనుగ్రహిస్తారు. అది యేసు ప్రభులో ఉన్నటువంటి స్వస్థత గుణం. కాబట్టి ఈరోజు నీవు నేను ఆయన స్పర్శను మనం అనుభవించాలి. శారీరక స్వస్థత కావచ్చు, మానసిక స్వస్థత కావచ్చు. ప్రభు యొక్క స్పర్శను మనం అనుభవించినప్పుడు మనం స్వస్థతను విడుదలను పొందుకుంటాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్యబలి పూజలు యోగ్యంగా పాల్గొనటకు ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఈనినవారం దయచూపండి క్రీస్తువా, దయచూపండి. ఏలినవారా దయచూపండి, దయచూపండి. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, సకల సద్గుణ రాశివైన నీవు మా హృదయంలోను నీ నామం పట్ల ప్రేమతో నింపుము. తద్వారా మీ పట్ల గాఢమైన పూజ్యభావమును కలిగించి మాలోని మంచిని పోషించి పెంచుము. మీ రక్షణ బాధ్యత ద్వారా నీవు పోషించి పెంచిన దాన్ని సంరక్షింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మేము దేవుని సేవలో కలిసి పనిచేయి వారము. మీరు దేవుని పొలము, మీరు దేవుని భవనము కూడా. మొదటి పట్టణము. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము వచనములు 1-9 వరకు. సహోదరులారా, నిజమునకు ఆధ్యాత్మిక వ్యక్తులతో మాట్లాడిన విధముగా మీతో మాట్లాడలేకపోయితిని. లౌకికులని, క్రైస్తవ విశ్వాసంలో పసిబిడ్డలని ఎంచి నేను మీతో మాట్లాడవలసి వచ్చినది. అన్నము తినుటకు మీకు శక్తి లేనందున మిమ్ము భోజనంతో కాక పాలతోనే పోషించవలసి వచ్చినది. అంతేకాదు, ఇప్పటికి మీరు భుజింపగల స్థితిలో లేరు. ఏలయన ఇప్పటికి మీరు లౌకికముగానే జీవించుచున్నారు గదా. అసూయాపరులై ఒకరితో ఒకరు కలహించుచుండుటచే ఇంకను మీరు లౌకికులుగా మానవ మాత్రులుగా జీవించుచున్నట్లే గదా. ఒకడు నేను పౌలు అనుయాయుడను అని, మరి ఒకడు నేను సహచరుడను అని పలుకుచున్నప్పుడు మీరు లౌకిక వ్యక్తులుగా ప్రవర్తించుట లేదా? నిజమునకు అపోల్లో ఎవరు, పౌలు ఎవరు? మేము మిమ్ము విసర్జింపజేసిన ఆ దేవుని సేవకులం మాత్రమే. ప్రతి వ్యక్తి దేవుడు వానికి అప్పగించిన పనిని చేయును. నేను విత్తనమును నాటితిని, అపోల్లో నీరు పోసెను, కానీ దాని పెరుగుదలను ఇచ్చున్నది దేవుడే.
నిజమునకు విత్తువాడు నీరు పోయివాడును ముఖ్యులు కారు. ఏలయనా మొక్కకు పెరుగుదలను వసకు దేవుడే ముఖ్యుడు. విత్తువానికిని నీరు పోయివానికిని భేదం లేదు. వాని వాని పనిని బట్టి ప్రతి వ్యక్తిని దేవుడు ప్రతిఫలమును ఇచ్చును. మేము దేవుని సేవలో కలిసి పనిచేయు వారము. మీరు దేవుని పొలము, మీరు దేవుని భవనము కూడా. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత గీతం. అందరూ ప్రభు తన వారినిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. ఎన్నుకొన్న ప్రజలు భాగ్యవంతులు. ప్రభువును దేవునిగా బడిసిన జాతి ధన్యమైనది. ఆయన తన వారినిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. ప్రభువు ఆకాశము నుండి క్రిందకు పారజూచును, నరులందరినీ పరిశీలించి చూచును. అందరూ ప్రభు తన వారినిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. ఆయన తాను సింహాసనాసీనుడై ఉన్న తావు నుండి భూలోక వాసులందరినీ పరికించి చూచును. నరుల హృదయాలలో ఆలోచనలు పుట్టించినది అతడే. జనులు చేయు కార్యములన్నీ ఆయనకు తెలియను. అందరూ ప్రభువు తన వారినిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. వాక్యము స్మరించుమా, దీపము పొందగరమ్మా. దేవుని వాక్యము స్మరించుమా, జీవము పొందగరమ్మా. నీ వాక్యమే జీవం, నీ వాక్యమే వెలుగు. నీ వాక్యమే జీవం, నీ వాక్యమే వెలుగు. ప్రభువాక్యమే మన త్రోవకు మార్గం, సమస్త జీవమును. ప్రభువాక్యమే మన త్రోవకు మార్గం, సమస్త జీవమును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 4వ అధ్యాయము వచనములు 38 నుంచి 44 వరకు. పిదప యేసు ప్రార్థనా మందిరమును వీడి తినగా సీమోని ఇంటికి పోయాను. అప్పుడు సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో మంచం పట్టి ఉండెను. వారు ఆమె విషయమును ఆయనకు మనవి చేసుకొనిరి. అప్పుడు ఆయన ఆమె చింత నిలిచి జ్వరమును విడిచిపోవా ఆజ్ఞాపింపగా అది విడిచిపోయాను. ఆమె వెంటనే లేచి వారికి పరిచర్య చేయసాగెను. ప్రొదుకుంగుచుండగా నానావిధ రోగపీడితులైన వారందరూ వారి వారి బంధువులు యేసు వద్దకు తీసుకొని వచ్చుచుండిరి. అప్పుడు ఆయన వారితో ఒక్కొక్కరి మీద తన హస్తము నుంచి వారిని అందరూ స్వస్థత పరచెను. అనేకుల నుండి దయ్యములు నీవు దేవుని కుమారుడవు అని ఆర్భాటించుచు వెళ్ళిపోయాను. అవి ఆయన క్రీస్తు అని ఎరిగి ఉండుట వలన ఆయన వానిని గద్దించి మాటనాడలేదు. వేకువన లేచి యేసు ఒక నిర్జన ప్రదేశమునకు వెళ్ళాను. ప్రజలు ఆయనను వెదకుచు వచ్చి తాము విడిచిపోవలదని అనగా ఆయన వారితో, నేను ఇతర పట్టణములలో కూడా దేవుని రాజ్యమును గురించి బోధింపవలసి ఉన్నది, అందుకై నేను పంపబడితిని అని పలికెను. పిమ్మట యేసు యూదయా దేశమందలి ప్రార్థనా మందిరములలో బోధించుచుండెను.
క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో మనం విని ఉన్నాము. యేసు ప్రభువు ప్రార్థనా మందిరమును వీడి తిన్నగా సీమోని ఇంటిలో ప్రవేశించాడు. మొట్టమొదటిగా మనం ఏ పని చేయాలన్నా మొట్టమొదటిగా ప్రార్థనతో ప్రారంభించాలి. యేసు ప్రభు తరచుగా తండ్రితో సత్సంబంధాన్ని కలిగి ఉన్నాడు. తరచుగా మందిరాన్ని దర్శించి ప్రార్థన చేసి ఉన్నాడు. మరి ఈరోజు మనము ఎంతమంది మందిరం పట్ల గౌరవం మర్యాద కలిగి ఉన్నాము? ప్రభు మందిరం పట్ల మనం ప్రేమ కలిగి ఉన్నాము? ఎంతమంది మరి మందిరానికి వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారని పరిశీలన చేసుకోవాలి. యేసు ప్రభు తరచుగా ఆయన యెరూషలేం దేవాలయాన్ని దర్శించి ప్రార్థన చేసి ఉన్నారు. దాని తర్వాతనే మరి ఏదైనా పని చేసినప్పుడు మనకు మరి సఫలీకృతం అవుతూ ఉంది. యేసు ప్రభు ప్రార్థనా మందిరం నుంచి తిన్నగా సీమోను ఇంటికి వెళ్ళాడు. అక్కడ సీమోని యొక్క అత్త జ్వరముతో బాధపడుతూ ఉంది. ఆమె మంచం పట్టి ఉంది. ఆమెకు ఎలాంటి సహాయం దొరకడం లేదు. ఆమె బలహీనంగా మారిపోయింది. ఆమె మరి లేవలేని పరిస్థితిలో ఉన్న సమయంలో క్రీస్తు ప్రభు ఆమె చెంత నిలిచి ఆమె చేయి పట్టుకొని జ్వరమును వెంటనే గద్దించిన వెంటనే ఆ జ్వరము ఆమె నుంచి వీడిపోయింది. ఆమె ఏం చేసింది? లేచి వెంటనే మరి వారికి పరిచర్య చేయసాగాను. అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే, క్రీస్తు ప్రభువు నుంచి మనము స్వస్థతను పొందుకుంటాం, విడుదలను పొందుకుంటాం. కానీ మనము ఆ స్వస్థతను మర్చిపోతాం, కృతజ్ఞత చెల్లించడం మర్చిపోతాం, దేవుని పట్ల ఆయన మందిరం పట్ల సేవ చేయడం మనం మర్చిపోతూ ఉంటాం. ఆ విధంగా మనము ఉండకూడదు. కృతజ్ఞత భావాన్ని కలిగి ప్రభు మందిరంలో మనము సేవ చేయాలి అని ప్రభువు మనకు దీని ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం చూస్తే అక్కడ ఒక పక్షవాత రోగి కూడా మరి ఆయన ఎలాంటి సహాయం లేకుండా ఉన్నాడు. కానీ ప్రభు ఆయనను చూస్తూ ఉన్నాడు. ఆయన అవసరతను గమనించి ఆయనతో అంటున్నాడు, నీవు నీ పడకను ఎత్తుకొని లేచి నడువమంటున్నాడు. ఆయన ఒక్క మాట పలికిన వెంటనే ఆయనలో జీవం వచ్చేసింది. వెంటనే లేచి నడవడం ప్రారంభించాడు. యేసు ప్రభు ఒక మాట పలికినా, ఆయన స్పర్శ మనము అనుభవించినా మనం స్వస్థతను విడుదలను పొందుకుంటాం. ఎందుకంటే అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనంలో చూస్తే, నజరేయుడైన యేసు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి ఆయన ఎక్కడికి వెళ్ళినా మంచి చేయుచుండెను, రోగులను స్వస్థపరచుండెను, సైతాను శక్తుల చేత పీడింపబడికి విడుదలను, మరణించిన వారికి మరి జీవాన్ని అనుగ్రహించుచుండెను, ఎక్కడికి వెళ్ళినా మంచి చేయుచుండెను అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా జనులు గుంపులు గుంపులుగా వస్తూ ఉన్నారు. ఆయన అందరిని కూడా మరి తాకి స్వస్థత పరుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయనలో స్వస్థత పరిచే శక్తి ఉంది, ఆయనలో జీవాన్నిచ్చే శక్తి ఉంది. కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా ఒక్క మాట పలికినా, ఆయన ప్రజలను తాకినా, ప్రజలు ఆయనను తాకినా వారు స్వస్థతను పొందుకుంటున్నారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత దొరుకుతుంది. మన కోసం ఆయన గాయపడి ఉన్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకి ఈరోజు జీవం ఉంది, మరణం కొట్టివేయబడుతూ ఉంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు మనకు చేరువలో ఉన్నప్పుడే మనము ఆయన దరికి చేరాలి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనంలో, ప్రభు కొరకు మనము వేచి ఉండాలి, ఆయన దొరికినప్పుడే అతన్ని మనము సమీపించాలని యెషయా గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. అంటే ప్రభు కోసం మనం వేచి ఉండాలి. వేచి ఉండి ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వెళ్తూ ఉన్నామో మనం ఆయన స్పర్శను మనం అనుభవిస్తాం. కీర్తనల గ్రంథం 145:18 వచనం చూసినప్పుడు, ఆయన తనకు మొరపెట్టు వారికి చేరువలోనే ఉండును, వారి ప్రార్థన ఆలకించునని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి క్రీస్తు ప్రభు మన కోసం వెదుగుతూ ఉన్నాడు. వాక్యంలో ఏం రాయబడిందంటే, ఎంతోమంది రోగస్తులందరినీ కూడా ప్రభు దగ్గర తీసుకొని వచ్చారు. ఆ రోగస్తులందరిపైన ఆయన హస్తాల నుంచి మరి తాకినప్పుడు వెంటనే వారందరూ కూడా స్వస్థతను విడుదలను పొందుకున్నారు. మరి ఈరోజు నీకు నాకు కూడా అలాంటి స్పర్శ అవసరం, అలాంటి మాట అవసరం.
ఆయన ఒక్క మాట పలికితే మన జీవితం మారిపోతుంది. అందుకే శతాధిపతి ఏమన్నారు? మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనంలో, ప్రభువా నీ ఒక్క మాట పలికితే చాలు, నా సేవకుడు స్వస్థత పొందుతాడు. నీవు నా ఇంటిలో ప్రవేశించుటకు నేను యోగ్యుడని కాను, ఒక మాట పలుకు అన్నారు. మరి క్రీస్తు ప్రభు ఒక్క మాట పలికితే మనకు స్వస్థత లభిస్తుంది. యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, పగటి వేళనే నన్ను పంపిన వాని క్రియలను చేయుట నేను సిద్ధంగా ఉన్నాను. అంటే మనకు సమయం దొరికినప్పుడే ప్రభు యొక్క సేవ చేయాలి. ప్రభు యొక్క సేవ చేయాలంటే మనం వెలను చెల్లించాల్సి ఉంటుంది. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, ఆయన నశించిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చి ఉన్నాడు. ఎవరు కూడా నశించిపోవడము ఆయనకి ఇష్టం లేదు. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. అందుకే ప్రభు ఏమంటున్నారు? యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో, నేను జీవాన్ని ఇచ్చుటకు వచ్చి ఉన్నాను, దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను. కాబట్టి ఎవరు కూడా అనారోగ్యంతో ఉండడము ప్రభుకి ఇష్టం లేదు. అందరూ కూడా ఆరోగ్యంతో ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. మరి నాటి మొదటి పఠనాన్ని మనం గమనించి చూసినట్లయితే పౌలు గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. లౌకికులనియు క్రైస్తవ విశ్వాసంలో పసిబిడ్డలనియు ఎంచి నేను మీతో మాట్లాడుచున్నాను. అంటే ఇంకా మనం క్రీస్తులో ఎదగలేదు, పసి బాలనంగా ఉన్నాము కాబట్టి నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను. అన్నము తినుటకు మీకు శక్తి లేనందున మేము భోజనంతో కాక పాలతోనే పోషింపవలసి వచ్చినది. అంటే మనకు రహస్యాలను తెలియజేసినప్పుడు మనకు అర్థం కాదు. కాబట్టి పౌలు గారు వివరించి తెలియజేస్తున్నారు ప్రజలకు అర్థమయ్యే విధంగా. ఎందుకంటే పసిపిల్లలకు వెంటనే భోజనం పెట్టలేం. మొట్టమొదటిగా పాలు, దాని తర్వాత భోజనం. అదేవిధంగా క్రీస్తు ప్రభువులో ఎదుగుతున్న వారికి మొట్టమొదటిగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా కొద్ది కొద్దిగా వారికి వివరించి, దాని తర్వాత మరి ఎక్కువగా వివరించినట్లయితే వారికి అర్థమవుతుంది. ఎందుకంటే ఈ లోకపరంగా అసూయపరులై ఒకరితో ఒకరు కలహించుకునటం వల్లనే మరి మానవ మాతృలుగా జీవించున్నందున, ఈ లోకపరంగా జీవించున్నందున మనకు ప్రభు యొక్క రహస్యాలు అర్థం కావని పౌలు గారు తెలియజేస్తున్నారు. ఎందుకంటే మనకు విభేదాలు ఉన్నాయి. క్రీస్తు ప్రభుని వెంబడిస్తున్న మనలో విభేదాలు ఉన్నాయి. ఒకరు ఏమంటున్నారంటే నేను పౌలు అనుయాయుడిననియు, ఇంకొకడు అపోలో సహచరుననియు, ఈ విధంగా వారు తెలియజేస్తున్నారు. మరి ఏది కరెక్ట్ అన్నప్పుడు పౌలు గారు ఏమంటున్నారంటే, నిజమునకు అపోలో ఎవరు, పౌలు ఎవరు? ప్రతి వ్యక్తియు దేవుడు వానికి అప్పగించిన పనిని చేయవలెను. ప్రతి వ్యక్తియు కూడా దేవుడు మన కోసం ఏదైతే అప్పగించి ఉన్నాడో పని, ఆ పనిలో మనము నిమగ్నమై ఉండాలని పౌలు గారు తెలియజేస్తున్నారు. ఆయన చక్కటి మాటలు మనకు వివరిస్తున్నారు. నేను విత్తనము నాటితిని అని ఒకతను అంటున్నాడు, అప్పలో నీరు పోసాడు అని ఇంకొకతను అంటున్నాడు, కానీ దానికి పెరుగుదలనిచ్చినది దేవుడే. మనం అనుకుంటున్నాం నేనే చేస్తేనే ఈ పని అవుతుంది, వాళ్ళు చేస్తేనే ఈ పని అవుతుంది. నీవు చేసినా వాళ్ళు చేసినా చేయకపోయినా దేవుని కార్యం ఆగిపోదు. సమయం అనుకూలంగా ఉన్నా, సమయం అనుకూలంగా లేకున్నా వాక్యం ప్రకటించబడుతూ ఉంది, దేవుని వాక్యం కొనసాగించబడుతూ ఉంది. కాబట్టి నిజమునకు నీవు నాటవచ్చు, నీళ్లు పోయవచ్చు, కానీ దానికి పెరుగుదలనిచ్చింది మాత్రము ప్రభువే. మరి ఇక్కడ ముఖ్య కారకుడు ముఖ్యమైన వ్యక్తి ప్రభువే, మనము కాదు, విత్తువాడు కాదు, నీరు పోయేవాడు కాదు, కానీ ప్రభువే ఇక్కడ జీవాన్ని పోసాడు. కాబట్టి మరి మనకు తెలియదు, మన ప్రాణము కూడా మరి తల్లిదండ్రులు వివాహం ద్వారా, వారి సంపర్కం ద్వారా మనము జన్మిస్తున్నాము, కానీ ఆ జీవాన్ని పోసేది ప్రభువే. కనుక ప్రభువు గొప్పవాడు. విత్తువానికి నీరు పోయేవానికి భేదము లేదు. వాని పనిని బట్టి ప్రతి వ్యక్తికి దేవుడు ప్రతిఫలమునిస్తాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని సేవలో మనము కలిసిమెలిసి పనిచేయాలి. పనికి తగిన ఫలితాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని పనిలో మనం వెనుకాడకూడదు. కొన్నిసార్లు మనకు వాక్యం బోధిస్తున్నప్పుడు గర్వం ఏర్పడవచ్చు. నేను బోధిస్తేనే
నేనే చక్కగా బోధిస్తాను, నేను బోధిస్తేనే అవుతుంది అంటున్నాము. కానీ నిజమునకు ఆ జ్ఞానాన్ని ఇచ్చింది ప్రభువు మాత్రమే. కాబట్టి ప్రభువును మహిమపరిచే వారంగా ఉండాలి. మనల్ని మనము మహిమపరచుకోకూడదు, మనం తగ్గించుకోవాలి. బాప్తిస్మ యోహాను చెప్పి ఉన్నాడు, నేను తగ్గించబడాలి, ఆయన హెచ్చించబడాలి. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. కాబట్టి క్రీస్తు ప్రభువులో మనం ఎంతగా తగ్గించుకుంటే అంతగా ఆయన హెచ్చిస్తాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఎంతోమందిని సువార్త పఠనంలో చూసినట్లయితే ఎంతోమందిని ప్రభు స్వస్థపరిచున్నాడు. ఈరోజు నీకు నాకు కూడా అలాంటి స్వస్థత అవసరం. ఆయన స్పర్శ తాకిన వెంటనే మనలో ఉన్నటువంటి రోగాలు, వేదనలు, శోధనలు, శారీరక మానసిక అన్నీ కూడా తొలగించబడతాయి. కాబట్టి మనలో వేదనలు వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఈరోజు పరిశీలన చేసుకోవాలి. ప్రభువు చెంతకు మనం వచ్చినట్లయితే ఆయన మనల్ని తాకి స్వస్థపరుస్తారు. భారం చేత అలసిన సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నారు ప్రభు. కాబట్టి మనము ప్రభు చెంతకు వచ్చినట్లయితే మనము విశ్రాంతిని, స్వస్థతను, విడుదలను పొందుకుంటాం. కాబట్టి ఈరోజు ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నన్ను కూడా నీ యొక్క మాటతో స్వస్థపరచండి, నీ యొక్క స్పర్శతో తాకి నన్ను గుణపరచండి అని ప్రత్యేకంగా దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. శ్రీయేసునాథ నా జీవనాథ, శ్రీయేసునాథ నా జీవనాథ. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారమగనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ పవిత్ర అర్పణం మాపై మీ రక్షణ ఆశీస్సులను సదా కురిపించునుగాక. తత్ఫలితముగా మేము దివ్య సంస్కార రూపంలో నిర్వహించుచున్న ఈ బలి మా నిత్య రక్షణ సాధనము అగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులు ఏర్పాటు చేస్తేవి, మారుచున్న ఋతువులు కాలములు నీవే క్రమపరిచితివి. కానీ మానవుని మీ సొంత రూపంలో రూపొందించితివి. మానవుని చిత్ర విచిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారంలో నుంచితివి. నీ సృష్టిని అంతటిని అతడు మీ నామమున పాలించుచున్నాడు. మీ మహత్తర కార్యమునందు మా ప్రభువైన క్రీస్తు ద్వారా నిన్ను నిరతం స్తుతించినప్పుడు మేము దూతల దళముతో ఏకమై ఉప్పొంగుచు మీ ప్రస్తుతి చేయుచు మేము గణపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు,
పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసన్న. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయి నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమైనవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఈలేనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతో నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియమాతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలతోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నీకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడిగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపము.
మాయ తాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యం అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండనుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు యొక్క గొర్రెపిల్ల వెందుకు పిలబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నన్ను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలు మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకుంటున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయికున్నట్లు చేయమని వేడుకొంచున్నాము. ఆమేన్. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. ఆత్మాంధకారము అణచివేయును ఈ భోజనం. ఆత్మాంధకారము అణచివేయును ఈ భోజనం. ప్రభు భోజనం అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. గోధుమ రొట్టెను అందుకొని ద్రాక్షారసమును తీసుకుని, గోధుమ రొట్టెను అందుకొని ద్రాక్షారసమును తీసుకుని, ఇది నా దేహము గైకొనుడి, ఇది నా హృదయము త్రాగుడని నుడివేను మన ప్రభు కడరాత్రి. నుడివేను మన ప్రభు కడరాత్రి. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. పునీత్ ఇన్యాసు గారు చేసిన జపము.
క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణి నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ ఎడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వర్గాహార బల్ల నుండి భుజించిన భోజనము ద్వారా మేము నూతనీకరించబడితిమి. మా హృదయములు మీ ప్రేమ యందు దృఢపరచుటకు ఈ పరమ విందు మాకు సహాయపడునుగాక. ఈ జీవాహారము మాలో ప్రేరణ పుట్టించి సోదర ప్రేమతో తోడి వారి సేవలో మాకు ఉత్సాహం కలిగించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా.